ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత జీటీటీ 75 గ్రామ్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తాము. మార్నింగ్ పరగడుపున షుగర్ టెస్ట్, ఫాస్టింగ్ షుగర్ చేసుకొని 75 గ్రామ్ గ్లూకాన్ డి తాగిన తర్వాత 2 అవర్స్కి మళ్ళీ టెస్ట్ చేసుకొని, సో లెస్ దాన్ 120 ఉంటే నార్మల్ అనమాట. 120 to 140 వచ్చింది ఆ జీటీటీ వాల్యూ సెకండ్ అవర్ది. ఇప్పుడు డైట్ చెప్తాం. మోర్ దాన్ 140 అయితే ఇన్సులిన్ స్టార్ట్ చేయాలా ఏమని చూస్తాం. ఇన్సులిన్ ఆర్ మెట్ఫార్మిన్ కూడా ట్యాబ్లెట్. సో కాకరకాయ జ్యూస్ తాగడం అనేది దట్స్ ఓకే, అడ్వైజబుల్లే. కానీ దానివల్ల ఏమి అట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. వెజిటబుల్ జ్యూసే కదా, నో ప్రాబ్లం. అంటే టాలరేట్ చేసి మీరు తాగలిగితే ఓకే, గో హెడ్. బట్ మానిటర్ చేయాలి, షుగర్స్ అయితే స్ట్రిక్ట్లీ మానిటర్ చేయాలి. విటమిన్ డి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో ఫర్ ఎవ్రీథింగ్. ఫర్ కన్సీవింగ్ అయినా, లేకపోతే పీరియడ్స్ రెగ్యులర్ ఉండడం అయినా, మెయిన్గా ఇన్ఫర్టిలిటీలో విటమిన్ డి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి బోన్స్కి కాల్షియం ఫామ్ అయ్యి బోన్స్ ఎట్లా గ్రోత్కి మనకు అది డి అవసరమో, నిద్ర మంచిగా పట్టాలన్నా డి అవసరం, ప్రెగ్నెన్సీ ప్రాపర్గా కన్ఫర్మ్ అయ్యి కంటిన్యూ అవ్వాలన్నా డి అవసరం. సో దానివల్ల ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే ఓవర్ డోస్ అనేది వేసుకోవద్దు. మనం 2000 యూనిట్స్ పర్ డే, 60,000 యూనిట్స్ పర్ మంత్ వాడాలి. దాన్ని మళ్ళీ రిపీటెడ్గా 3 days వరుసగా వేసేసుకొని మళ్ళీ గ్యాప్ ఇచ్చి వీక్లీ వేసేసుకొని అట్లా చేయొద్దు. ఎందుకంటే డి అనేది అది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. అది కిడ్నీస్లో, ఎక్కడ బ్లడ్లో అట్లా డిపాజిట్ అవుతూ ఉంటుంది గ్లోబ్యూల్స్ లాగా. సో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, బి కాంప్లెక్స్, విటమిన్ సి అయితేనేమో మనం ఓవర్గా తీసుకున్నా అది యూరిన్లో వెళ్ళిపోతుంది, నీళ్ళల్లో కరిగి వెళ్ళిపోతుంది. సో విటమిన్ డి అనేది ADEK ఫ్యాట్ సాల్యుబుల్ అనమాట. సో అవి ఫ్యాట్లోనే ఉంటాయి, బయటికి వెళ్ళే పదార్థం కాదు. కాబట్టి అది ఓవర్ డోస్ వేసుకోకూడదు విటమిన్ డి. ఓవర్ వేసుకున్నా కానీ దాని ప్రాబ్లమే.